రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయాలి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మాకు అన్యాయం జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, కష్టపడుతున్నాం. మీరు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని గట్టిగా అందరూ కూడా సమర్థించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరకుండా, సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మంచిని హర్షించే పరిస్థితి లేకపోతే వాళ్ళ దురదృష్టం. వాళ్ళకు ఆ జీవితాల్లో మీ కర్మది, మీ కర్మ. ఎందుకంటే మంచిని ఎవరైనా పోతా ఉంటే ఒక తల్లివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పేసిపోతా. చల్లగా దేవుడు మిమ్మల్ని చూడాలని. అన్నదాత సుఖీభవ అంటాం. ఒక పూట తిండి పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి శాశ్వతంగా కరువును నివారించే పోలవరం ప్రాజెక్టు వస్తే మీ చేతులు కూడా కదలలేదంటే, మీ మనసు కూడా రాలేదంటే, మీ ముఖంలో కలయిక కూడా లేవంటే ఏం చెప్పాలయ్యా మిమ్మల్ని. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా. వెలుగొండకు నీళ్లు ఇచ్చి ప్రకాశం జిల్లాను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటా. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని బంగిపోయాం అధ్యక్ష. ఇంకొకసారి ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి అని 2 గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష.